నూనెలు అంతా ఇప్పుడంతా ఎద్దుగానుగ నూనె ట్రెడిషన్. ఎద్దుగానుగ నూనెలు ఎందుకు వాడాలి, ఎద్దుగానుగ నూనెలు వాడితే ఏంటి అనే సబ్జెక్ట్ ఏంటంటే, ఎద్దుగానుగ నూనెలు మాత్రమే వాడాలా, వీటి కాంపన్సేషన్ గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని, యూరోపియన్ స్టాండర్డ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని, హైడ్రాలిక్ ప్రెషర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ది బెస్ట్ ఏంటంటే, ఈ విధానంలో ఏంటంటే ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్లో జీవాల్ని కాపాడినట్టు అవుద్ది. ప్లస్ ఈ విధానంలో చేసే ఎద్దుగానుగ నూనెలు అతి సున్నితమైన కొవ్వు అంశాలు ఆ నూనెలోనే ఉండబడతాయి. అట్ సేమ్ టైం వాటిల్లో ఆ గానుగ తిరిగే విధానం కూడా, ఆ రోకలి రోలు ఆ రెండు కాంబినేషన్ లో వచ్చే విధానం కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీగా ఉంటది అనమాట. అంటే క్రషింగ్ మెథడ్ కాకుండా జస్ట్ ప్రెస్సింగ్ మెథడ్ లోనే ఉంటది అనమాట. అది కూడా స్మూత్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ప్రెస్సింగ్. ఆ విధానంలో వేరుశనక్కాయలు, నువ్వులు, కుసుములు, వెర్రి నువ్వులు, కొబ్బరి నూనెలు ఇవన్నీ మనం తీస్తాం. ఒక్కొక్కటి జస్ట్ కొత్తగా కొనుక్కున్న గానుగులు అయితే 12 కేజీలు వేస్తాం. మనం వారంగా వాడి కెపాసిటీలో రోలు రోకలి కొద్దిగా వైడింగ్ అవ్వటం వల్ల మన క్వాంటిటీ అనేది పెంచుకుంటే వెళ్ళచ్చు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఎద్దు తిరుగుతూ ఉంటది 3 అవర్స్. ఆ ఎద్దుతో పాటు మనం మెటీరియల్ వేసి మనం కూడా పక్కనే ఉంటాం. ఈ విధానంలో మనం గమనించింది నూనెలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఎద్దు వదిలే ఆరా, ఎద్దు యొక్క పాజిటివ్నెస్, ఈ అద్భుతమైన నువ్వులు తిరిగే ప్రక్రియలో జరిగే కెమికల్ యాక్షన్, ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వటం, చుట్టుపక్కల ఎర్లీ అవర్స్ లో అయితే ఒక బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆక్సిజన్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ చుట్టుపక్కల ఉంటాం. ఈ నువ్వుల నుంచి వచ్చే అద్భుతమైన వాసన, ఆ ఎద్దు నుంచి వదిలే అద్భుతమైన విశ్వాస క్రియలు, ఈ మూడు కాంబినేషన్ లో ఒక అరోమేటిక్ సబ్జెక్ట్ యాక్ట్ అయ్యి ఒక న్యూక్లియర్ ఎనర్జీ లాగా అవుద్ది అనమాట. ఈ చుట్టుపక్కల గాను చుట్టుపక్కల మాత్రమే ఉంటది, అది 5-6 అడుగుల్లో ఉంటది ఆ ఎనర్జీ. దాన్ని ఎంజాయ్ చేసి ఆస్వాదించాలి తప్ప అది ఎందుకు ఏందనేది మనం చెప్పలేము. దాన్ని వాళ్ళు చూడాలి, పేషెంట్ గానీ ఎవరికైనా, ఇంక్లూడింగ్ సైనస్ లో. ఒకటి ఫస్ట్ తీసుకుంటే కోకోనట్ ఉంటది. కోకోనట్ ఆయిల్ 55 నుంచి 65% వరకు ఈల్డ్ వస్తుంది దాని ఒరిజినాలిటీ బట్టి. దేశీ కోకోనట్ వాడుకుంటే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దేశీ కోకోనట్ ఈస్ట్ కోస్టల్ వెరైటీ. ఆ కోకోనట్ లో ఉండే సోడియం మోనోలారిక్ యాసిడ్ అని ఒక అత్యంత సున్నితమైన కొవ్వు అంశం ఉంటది. ఈ సోడియం మోనోలారిక్ యాసిడ్ దేనికి పనిచేస్తుంది అంటే, ఈ ఫాస్టెస్ట్ డైజెషన్ మెటీరియల్ మీకు గర్భసంచిలో కానీ పొట్టలో కానీ అల్సర్స్, పొట్టలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, గట్ మైక్రోబ్స్ ఇంప్రూవ్ అవడానికి, ప్లస్ లివర్ కి గ్లాండ్ కి సంబంధించిన బాగా పనిచేస్తుంది. కింగ్ ఆఫ్ గ్లాండ్ అది లివర్ కానీ, హార్మోన్స్ కానీ, టెస్టోస్టెరాయిడ్స్ కానీ, ప్రొజెస్టెన్స్ కానీ, వీటన్నిటి కూడా పొట్ట సంబంధించిన దానికి కోకోనట్ ఆయిల్ ద బెస్ట్ ఆప్షన్. బ్రెయిన్ పొట్ట రెండు కాంబినేషన్ అనమాట. బ్రెయిన్ కంటే పొట్ట చాలా పెద్దది, బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. అందుకని ఫస్ట్ పొట్టను శుభ్రం చేశాక నెక్స్ట్ బ్రెయిన్ శుభ్రం చేసే నూనె వచ్చేసరికి కుసుమల నూనె. బ్రెయిన్ కుసుమలో తల్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ ఒకటి ఉంటుంది, అది మాస్టర్ హార్మోన్. పిట్యూటరీ హార్మోన్ అది మాస్టర్ హార్మోన్. అది అన్నిటి కంట్రోల్ చేసే హార్మోన్ పిట్యూటరీని ఇది కంట్రోల్ చేస్తుంది కుసుమ. సో పొట్టను కొబ్బరిని శుభ్రం చేస్తే కుసుమ ఈ హార్మోన్ కింగ్ ఆఫ్ హార్మోన్ శుభ్రం చేస్తుంది. ఈ రెండు కాంబినేషన్ లో మనకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడం, విపరీతమైన నాలెడ్జ్, నత్తి లేకపోవడం, ఆల్జైమర్స్, పార్కిన్సన్, వీటన్నిటి కూడా కుసుములు. నెక్స్ట్ సేమ్ టైం లేడీస్ కి హార్మోన్ కంప్లైంట్స్ రావటం, పీసీఓడీలు, విపరీతమైన వైట్ కంప్లైంట్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావటం, ప్రెగ్నెన్సీ డిలే అవ్వటం, ప్రెగ్నెన్సీ అబార్షన్ లేట్ అవ్వటం, లేడీస్ కి చిరాకు పరాకులు రావటం, ఎన్నిటికి కూడా కుసుమ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కుసుమ చాలా సుకుమారంగా ఉండే నూనె అది. ఆ సుకుమారంగా ఉండే హార్మోన్స్ సెట్ చేయాలంటే కుసుమే. అందుకని మన లలిత సహస్రనామాలో కూడా కుసుమనే మనం అమ్మలాగా సూచిస్తాం. మనం అంత సెన్సిటివ్ మెటీరియల్ కుసుమ. కుసుమ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కొబ్బరి నూనె. కుసుమ తర్వాత నెక్స్ట్ నువ్వుల నూనె. నువ్వుల నూనె ప్రాచీనంగా మనం వాడుతున్న నువ్వుల నూనె 5,000 సంవత్సరాల నుంచి కూడా వాడి చరిత్ర ఉంది. నువ్వుల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ రిచ్గా ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండటానికి, అట్ సేమ్ టైం నరాల యొక్క స్టిఫ్నెస్, నరాలు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి నరాల్లో ఉండే పాసింగ్ లెంత్ ఆఫ్ ది సిగ్నల్స్ బ్యాండ్ విడ్త్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. మన ఆప్టిక్ పంప్ ఫైబర్ కేబుల్స్, ఓఎఫ్సి కేబుల్స్ ఉంటారు చూసారా, ఓఎఫ్సి కేబుల్ అంత మన పర్ఫెక్ట్ గా అంత స్టిమ్ గా ఉంటే మనకి సిగ్నల్స్ పర్ఫెక్ట్ వచ్చినట్టు. నరాల్లో ఉన్న సిగ్నల్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేయాలంటే నువ్వులు ద బెస్ట్ ఆప్షన్. నువ్వుల్లో కూడా మనం బెల్లం వాడుకుంటే కూడా తాటి బెల్లం కానీ, ఈత బెల్లం కానీ, న్యాచురల్ గా ఉండే ఈ వైల్డ్ పామ్ జాగరీ లాంటివి వాడుకుంటే, బెల్లం ప్లేస్ లో అవి వాడుకుంటే బాగుంది. ఎందుకంటే బెల్లం ఒరిజినల్ దొరకట్లా, బెల్లం డైరెక్ట్ గ్లూకోజ్ మెటీరియల్. సో వీటిని మనం కీమోకి, క్యాన్సర్ థెరపీకి బాగా వాడుకోవచ్చు అనమాట. ఈ నువ్వులు నథింగ్ బట్ కీమోకి బాగా పనిచేస్తుంది నువ్వులేటి. బెల్లం ప్లేస్ లో ఈత బెల్లం, తాటి బెల్లం వేసుకుంటే వాటి తర్వాత జ్ఞాపశక్తి పెరుగుద్ది, క్యాన్సర్ నిరోధిస్తుంది నువ్వుల్లోనే. బ్రెయిన్ లో చిన్న చిన్న మైన్యూట్ ఆఫ్ ది చిన్న చిన్న క్లాట్స్ ఉంటే కరిగించింది, రక్తం గడ్డలు కరిగిస్తుంది. దాని తర్వాత వెరువులోనే అవుతుంది నైగర్ సీడ్ ఆయిల్ అంటారు, అది కూడా వైల్డ్ క్రాప్, అది కూడా బెస్ట్ మెటీరియల్ అనమాట. ఆల్జీమర్స్, పార్కిన్సన్,
జ్ఞాపశక్తి లేకపోవటం, పక్షపాతం రావటం, డౌన్ సిండ్రోమ్, స్పెషల్ చైల్డ్, సరిగ్గా ప్రెగ్నెంట్ లేడీ 5th మంత్ నుంచి యాంబ్రియో రెడీ అవుద్ది అనమాట. అప్పుడు బ్రెయిన్ కావాల్సిన పదార్థాన్ని ఆ వెరుణువుల్లోనే 50% భగవంతుడు ఇస్తారు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీ ఎస్పెషల్లీ ఈ ఆల్జీమర్స్ పిల్లలు, స్పెషల్ చైల్డ్ పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు మన సమాజానికి రాకుండా ఉండాలంటే ప్రెగ్నెంట్ లేడీకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ నూనె పడితే మనకు అద్భుతమైన పిల్లలు పడటానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కడుపులోనే ఐఐటీలు, జేఈలు, నీట్ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి బయటకు వస్తారు. మనకి ఈజీగా ఉంటుంది మన ప్రిపరేషన్ కి. నెక్స్ట్ వన్, ఈ వెరుణువులు బాగా దేనికి వాడుకోవచ్చు అంటే, వెరుణువులు తలకి మర్దం చేసేసుకొని స్నానం చేసే ముందు తలకి మర్దం చేసుకొని శుభ్రంగా స్నానం చేసిన కంటిన్యూ నిద్ర పట్టింది. గాఢ నిద్రకి వెళ్ళాలన్నా కూడా వెరుణువులు బాగా పనిచేస్తుంది. వెరుణువులు అద్భుతమైన మెటీరియల్ ఏంటంటే అది చాలా సెన్సిటివ్ మెటీరియల్. దాంట్లో ఏముంది ఏందని దానికంటే కూడా దాని ఫంక్షనింగ్ చాలా అబ్జర్వ్ చేసేసి ఈ మెడిసిన్ల పరంగా బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే వెరుణువుల మీద అంత రీసెర్చ్ జరగలే ఇప్పటికీ. ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు కానీ ఈ మోడర్న్ సైన్స్ అయితే కోకోనట్ ఆయిల్ మీద బాగా రీసెర్చ్ చేసేసారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు కానీ వీటన్నిటికి బాగా పనిచేస్తుందని 1969లోనే అమెరికన్ జనరల్స్ లో కోకోనట్ ఆయిల్ మీద బాగా విపరీతంగా చర్చ చేసేసారు. మదర్ మిల్క్ రాని పిల్లలకు కూడా కోకోనట్ మిల్క్ ఇవ్వటం, అందుకే వాళ్ళు కోకోనట్ బిల్డింగ్ లాంటివి పెట్టేసుకున్నారు యూఎస్ లో రీసెర్చ్ సెంటర్స్ లో. వెరుణువులు కూడా అట్లా ఫ్యూచర్ లో ఇంకెక్కడైనా కొత్తగా రీసెర్చ్ జరిగి దాని మీద ఇంటర్నేషనల్ జనరల్స్ పబ్లిష్ చేస్తే దాంట్లో ఏ మెటీరియల్ ఉంది, ఎందుకు అంత పర్ఫెక్ట్ పనిచేస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే అది హైలీ ఫైబర్స్ రిచ్ మెటీరియల్. గడ్డి జాతి ధాన్యాలు అంటారు వాటిని, వెరుణువుల్ని వలసలు అంటారు వాటిని. యాక్చువల్గా శ్రీకాకుళం, విజయనగరం ఆ ఏరియాలో నైగర్ సీడ్ ఇంగ్లీష్ లో అంటారు. వెరుణువులు, గడ్డి జాతి నువ్వులు అంటారు. పిల్లలకి అయితే ఆటిజం, ఆర్టిస్టిక్ వాటి అయితే ద కింగ్ ఆఫ్ ఆయిల్ అంటారు గురువు గారు, శ్రీ కాదర్వల్లి గారు. ఎటువంటి నూనెకే కంప్లైంట్ వస్తే వెరుణువుల దగ్గరికి వెళ్ళి అడిగిద్దని చెప్తారు ఆయన చెప్పడం. ఎందుకంటే వెరుణువుల గొప్పతనం ఏంటంటే ఇటువంటి సమస్య అయినా సరే నరాల బలహీనత, పార్కిన్సన్, ఆల్జిమర్స్ కి ది బెస్ట్ మెడిసిన్ వెరుణువులనే. అది ఎస్పెషల్ ఎద్దుగానులకి అయితే వండర్ఫుల్ గా మనకి రిజల్ట్ వస్తాయి. ఎద్దుగానులకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, చిరాకు పరాకు, మతిపరుపు, జ్ఞాపశక్తుల అందరికి కూడా వెరుణువులోనే ది బెస్ట్ మెటీరియల్. అది ఎద్దుగానులు వేస్తే మనం 15 కేజీలు వేస్తే మినిమం 3 hours 4 to 5 hours కంటిన్యూగా ఎద్దు చాలా స్లోగా తిరిగితే అద్భుతమైన నూనె మనకి వస్తుంది. అది 20 నుంచి 15% వరకు దాని నీళ్లు ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే అందరూ అడుగుకోవాలి. దాన్ని రేట్ ఎక్కువ తక్కువ బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా దాన్ని శుభ్రంగా వాడుకుంటే అద్భుతమైన సమాజాన్ని మనం ఆవిష్కరించినట్టు అవుతుంది. వీటితో పాటు ఇంకా కొన్ని రకాల నూనెలు మనం సరస్వతి ఆకులు వేస్తాం, కొబ్బరి నూనెలో నువ్వులు వేసుకోవచ్చు. ఇలా కుసుమలో కూడా కొన్ని ఆల్జిమర్స్, పార్కిన్సన్ కి దాల్చిన చెక్క వాడమంటారు, సిలోన్ సినమన్. మనం కొబ్బరి నూనెలో కూడా దాల్చిన చెక్క వేసుకోవచ్చు. కొబ్బరి నూనె కొద్దిగా ఘాటిగా ఉంటుంది కాబట్టి స్మెల్ కొంతమంది ఐడెంటిఫై చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, తాగేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సిలోన్ సినమన్ వెరైటీ ఆఫ్ దాల్చిన చెక్క వేసుకుంటే నూనె ఒక టైంలో, ఒక సిచ్యువేషన్ ఆఫ్ టైంలో మనకి దాల్చిన చెక్క యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటది. చాలా పలసగా ఉంటుంది సిలోన్ సినమన్. అది చాలా ఇన్ఫ్లుయెన్స్ గా, చాలా మంచి టేస్టీగా, మంచి అరోమేటిక్ గా ఉంటుంది. కాబట్టి కొబ్బరి నూనె యొక్క ఘాటత తగ్గి ఆ దాల్చిన చెక్క యొక్క ఇంటెన్సిటీ పెరిగింది. అది కూడా మన బ్రెయిన్ లో సిగ్నల్స్ బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేయడానికి, కొబ్బరి నూనె యొక్క ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి క్యాటలిస్ట్ ఏజెంట్ గా పనిచేసింది అనమాట ఈ దాల్చిన చెక్క కూడా. అలానే సరస్వతి ఆకు కూడా వేసుకోవచ్చు కొబ్బరి నూనెలో. వెరుణువుల్లో కూడా వేసుకోవచ్చు. వెరుణువుల కాంబినేషన్ లో గాని వేసినప్పుడే కొద్దిగా సరస్వతి ఆకు ఒక 2 గుప్పులు వేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కూడా మనం తలకు రాసుకోవాలన్నా కరివేపాకు లాంటివి వేసుకోవచ్చు. కరివేపాకులో ఐరన్ ప్రాబ్లం, ఐరన్ రిచ్ గా ఉంటది. దానికి కూడా మనం ఈ విధానంలో గాని వేసినప్పుడే కొన్ని రకాల ఆకులు, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ వేసుకోవచ్చు. ఇంకా పై పొతలకు కావాలంటే గడ్డి పువ్వు జాతి అని కొన్ని ఆకులు ఉంటాయి. గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ కొబ్బరి నూనెతో కానీ, వీటితో కానీ, వెరునూనెతో కానీ ఈ గడ్డి జాతి పువ్వులు, ఆకులు వేసుకొని గాని వేసాక ఆ నూనె తీసుకొని లేపనంగా చేసుకుంటే వాళ్ళు త్వరగా క్లియర్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బారిన పట్టడానికి క్లియర్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. తర్వాత ఇంకా మనకి రీసెర్చ్ పోవాలన్నమాట. నేను చేసిన రీసెర్చ్ అయితే ఈ గడ్డి జాతి నువ్వులు ప్లస్ ఈ కొబ్బరి నూనెలో, ఈ నువ్వుల నూనెలో ఏ మెడికల్ లీవ్స్ ఉంటాయో లీవ్స్ చేసుకుంటా ప్యారల్ గా తీయటం, వాటి వల్ల వచ్చే నూనెని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ కొత్తగా పెట్టిన గానుగులు అయితే తక్కువ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వేస్తాం కాబట్టి తక్కువ నూనె వస్తుంది. కాబట్టి మనం నలుగురు పంచడానికి ఎక్కువ ఉంటాయి. నువ్వు గానుగ వాడే కొద్దీ దాని వైడింగ్ అవ్వడం, ఎక్కువ ఈల్డ్ ఆఫ్ ఆయిల్ రావడం. మనం ఈ మెటీరియల్ వేసి నూనె ఏంటంటే వంటకు వాడేదానికంటే కూడా పరగడుపున 4 స్పూన్లు తాగి మెడిసిన్ గా వాడుకుంటే మనకు అద్భుతమైన ఆవిష్కరణ జరిగిందని నా ఉద్దేశం.